అసెంబ్లీ ఎన్నికల్లో అందరి కళ్ళు కొడంగల్ వైపే ఉన్న పరిస్థితి. మాటల మాంత్రికుడు, ఘాటైన విమర్శల్లో ఘటికుడు, భవిష్యత్తులో రాబోయే పరిణామాలను ముందుగానే పసిగట్టగల రాజకీయ ఉద్దండుడు రేవంత్ రెడ్డి. కానీ అనుకోని రీతిలో కొడంగల్లో రేవంత్ ఓటమి తననే కాకుండా యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను విస్మయానికి గురిచేసింది. అంతేకాకుండా రేవంత్ ఓటమి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం విస్మయానికి గురిచేసిన పరిస్థితి. రేవంత్ టాపిక్ కేవలం తెలంగాణ, ఆంధ్రలోనే కాకుండా ఢిల్లీలో సైతం చర్చనీయాంశంగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో రేవంత్ కొన్నాళ్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల ప్రతిపక్ష నాయకుడిగా భట్టి విక్రమార్కను ఎంపిక చేసిన తర్వాత మల్లు రవి ఇచ్చిన విందులో మరియు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ముందు రోజు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లో మాత్రం రేవంత్ కనిపించారు. మొన్న శంషాబాద్లో జరిగిన రాహుల్ గాంధీ సభలో కూడా ఆయన కనిపించలేదు. దీంతో అంతా రేవంత్ లేని సభ చప్పిడి కూడులాగే ఉందని చర్చించుకున్నారు. కొందరైతే ఏకంగా రాహుల్ సభకే డుమ్మా కొట్టిన రేవంత్ పార్టీలో ఉంటారా, ఉండరా, లేక రాహుల్ ఏమైనా సీరియస్ అవుతారా అని కూడా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చేవెళ్ల చెల్లెమ్మ సబితారెడ్డి మరియు ఆమె తనయుడు కార్తిక్ రెడ్డిలు టీఆర్ఎస్లో చేరబోతున్నారనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపించాయి. ఒక దశలో పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో సబిత, కార్తిక్లు కేటీఆర్తో భేటీ అయిన నేపథ్యంలో ఇక వారు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ గడ్డు పరిస్థితుల్లోనే మళ్లీ రేవంత్ మెరుపుతీగలాగా ప్రత్యక్షమయ్యాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాడు. సబితమ్మ, కార్తిక్లతో సుదీర్ఘంగా మంతనాలు జరిపి పార్టీ మారాలనే వారి ఆలోచనను విరమింప చేసుకునే విధంగా చేయడమే కాకుండా ఏకంగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించి సబితమ్మతో కూడా ఫోన్లో మాట్లాడించారు. దీంతో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా రాహుల్ వారిని ఆదేశించారు. దీంతో రేవంత్ రెడ్డి, సబితారెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. ఒక్కసారిగా ఈ పరిణామాన్ని తెలుసుకున్న ప్రజలు రేవంత్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ముఖ్య నాయకులను పార్టీ వీడకుండా కాపాడారని, నాయకుడనే వారు ఎక్కడున్నా పార్టీ కోసం ఇలానే పనిచేయాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నా పులే, అందులోనూ ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లకు గట్టి స్ట్రాటజీతోనే ప్రచారంలో దూసుకెళ్తాడని అంతా అనుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఎప్పటి నుండి ప్రచారం ప్రారంభిస్తాడో, కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయబోతున్నాడో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.